హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఋష్యశృంగుడు అనేటటువంటి మహర్షి గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. పూర్వకాలంలో విభండక మహర్షి అనే ఒక ఋషి ఉండేవారు. చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళారు. అక్కడ దేవలోకానికి చెందినటువంటి ఒక అప్సరస ఊర్వశి ఉంది. ఆమెను చూసి ఆ మునికి రేతస్థానం కదిలి వీర్యం సరస్సులో పడింది. ఆ వీర్యాన్ని అక్కడికి దాహం తీర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక జింక స్వీకరించి గర్భం దాల్చింది. ఆ జింక శిరస్సుపై కొమ్ము ఉన్నటువంటి ఒక పిల్లవానికి జన్మనిచ్చింది. అలా శిరస్సుపై కొమ్ముతో జన్మించాడు కాబట్టి అతనికి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఈ విభండక మహర్షి ఋష్యశృంగుని పెంచి పెద్ద చేశాడు. వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్ని ఆశ్రమంలో చక్కగా నేర్పించాడు. అలా ఆశ్రమంలో విద్యా అధ్యయనం తప్ప వేరే లోకజ్ఞానం లేకుండా పెరిగాడు ఋష్యశృంగుడు. అసలు సృష్టిలో ఆడ మగ ఉంటారన్న విషయం కూడా తెలియనంత విధంగా, అంటే విషయ సుఖాల వైపు దృష్టి లేకుండా పెంచాడు విభండక మహర్షి. ఇంకా అక్కడ అంగరాజ్యం ఉంది. ఆ అంగరాజ్యానికి అధిపతి రోమపాదుడు. రాజ్యంలో కరువు ఏర్పడింది. ఆ కరువు పోయి వర్షాలు పడి దేశం, అదే రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఋష్యశృంగుడు అడుగు పెడితే దేశం సుభిక్షంగా ఉంటుంది అని కొంతమంది మహర్షులు రాజుకు చెప్పారు. విషయవాంఛలేనటువంటి వాడు ఋష్యశృంగుడు. తీసుకురావడం ఎలా అని రాజుగారు ఆలోచించి కొందరు స్త్రీలని ఋష్యశృంగుడి వద్దకి పంపించాడు. ఈ విభండక మహర్షి అంటే ఉన్నటువంటి భయం చేత అతను ఆశ్రమంలో లేని సమయంలో ఆ స్త్రీలు అతను ఉండేటటువంటి ఆశ్రమానికి కొంచెం దూరంగా నృత్యం చేయడం, గానం ఆలపించడం చేయడం ప్రారంభించాడు. దానిని ఋష్యశృంగుడు గమనించాడు. వారెవరో తెలియకుండా లోపలికి రమ్మని ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. వారు తిరిగి తమ రాజ్యానికి వెళుతూ ఋష్యశృంగుని ఒకసారి తాకి వెళ్ళారు. ఒక విధమైనటువంటి మమకారాన్ని, స్పర్శని అతనికి రుచి చూపించారనమాట. ఆ చర్య అతనికి కొత్తగా అనిపించింది. మళ్ళీ వాళ్ళ వద్దకు వెళ్ళాడు. ఆ స్త్రీలు ఋష్యశృంగుని అంగరాజ్యంలో ఉన్నటువంటి తమ మందిరానికి రమ్మని ఆహ్వానించారు. అయితే వాళ్ళ కొరకు బయలుదేరాడు ఋష్యశృంగుడు. అతను రాజ్యంలో అడుగు పెట్టిన వెంటనే ఆకాశం నుండి బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుని చేరి నమస్కారం చేసి ప్రార్థించి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం కూడా జరిపించాడు. ఇదర్రా ఋష్యశృంగుని చరిత్ర. రామాయణంలో ప్రముఖ పాత్ర ఇతంది. ఇతని గురించి మరిన్ని వివరాలు మరొక వీడియోలో తప్పకుండా చెప్పుకుందాం. ఉండనా మరి. బాయ్ ఫ్రెండ్స్.